హాయ్, ఐమ్ కార్తిక్. లైఫ్ మనకి ఎప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తుందో చెప్పలేం. నేను కూడా అలాంటి ఛాలెంజ్ ఒకటి ఫేస్ చేశాను. 3 months బ్యాక్ ఒకరోజు, గత 2 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాం. షల్ వి టేక్ అవర్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్? విల్ యూ మ్యారీ మీ? ఎలా చెప్పాను? బాగా చెప్పానా? సరే, నువ్వు వెళ్ళి పని చేసుకో. హాయ్ కార్తిక్. హాయ్ అండి. ఏది మీ ఫ్రెండ్? రాలేదండి, ఇంకా వెయిటింగా? అదే వెయిట్ చేస్తున్నాను. ఓకే, బాయ్. The number you're calling is not reachable. Please call again later. ఓ వీడా? చెప్పరా. ఎలా అయింది మీటింగా కలిస్తే కదరా. అదేంటి కలవలేదా? అంత ఆనందం ఏంట్రా బాబు? అంటే సెలవు కూడా పెట్టావు కదా అని. అదా, మా తాతకు సీరియస్ అని చెప్పారా? ఆయన పోయి 10 ఏళ్ళేది కదరా. అది పోయిన మా తాతకు తెలుసు, బతుకున్న నాకు తెలుసు. రేయ్, నా ఫ్లోర్ వచ్చిందిరా, మళ్ళీ మాట్లాడదాం. పెట్టే యాదవ్ అన్నీ కావాలి. నైస్ పెర్ఫ్యూమ్. అది విక్స్. నాకు జలుబుంది. ఓ, అదే ఎక్కడో చూసిన వాసనలో ఉంటాను. లేడీస్ ఫస్ట్. స్టూపిడ్ ఫెలో. కార్తిక్, ఎలా జరిగిందిరా? ఏది ఎలా జరిగింది? అదే శృతి. అందరికి అన్నీ కావాలి. ఏంటో శృతి రాలేదురా. రాలేదా? ఎందుకు? అది కూడా నన్నే అడగరా. ఆ? కార్తిక్, ఒకసారి శృతికి ఫోన్ చేయరా. ఇప్పటికి 100 సార్లు చేశారా? నా కోసం ఇంకోసారి చేయరా. వీడికి నాకంటే ఎక్కువ ఆత్రంగా ఉంది. సరే. The number you're calling is not reachable. Please call again later. హ్యాపీ? అంటే శృతి నిజంగానే రాలేదా? ఊరే షంటింగ్ రాజా, నన్ను తప్పడం ఆపి కొత్త విషయాలుంటే చెప్పరా. మన ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చింది. వచ్చిందా? అంటే వచ్చిన వాళ్ళు ఆల్రెడీసా? ఓ, బాగుంటుందా? సూపర్ రా, కానీ చాలా స్ట్రిక్ట్ బాబు. చా. సార్, మేడం పిలుస్తున్నారు. జాతర. రేయ్, మేనేజర్లు వస్తుంటారు పోతుంటారు. కార్తిక్ లోకల్ రా. అబ్బో,
ఎస్ ఎస్ మిస్టర్ మాథూర్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దోస్ అప్డేట్స్ ఓకే మిస్టర్ మాథూర్ విల్ గెట్ యూ ద ఎస్టిమేట్స్ బై ఎండ్ ఆఫ్ ద డే టుడే ఓకే బాయ్. ఓ మీరా, ఐమ్ కార్తిక్. మీరా కాదు, ప్రియా. ప్లీజ్ సిట్. హాయ్ మ్యామ్. కార్తిక్ రైట్? ఎస్ మ్యామ్. మీరు ఈ ఆఫీస్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 2 yearsగా మ్యామ్. నిన్న మీరు లీవ్లో ఉన్నట్టున్నారు కదా? ఎస్ మ్యామ్. ఇప్పుడు మీ నాయనమ్మకి ఎలా ఉంది? బై గాడ్స్ గ్రేస్ షీఈస్ ఫైన్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఓ, మరి తాతయ్యకి సీరియస్గా ఉందని లీవ్ తీసుకున్నారు? అది 10 ఏళ్ల క్రితం పోయిన తాతయ్యని ఎందుకండి వాడుకోవడం? ఈసారి ఏదైనా కొత్త రీజన్ ట్రై చేయండి. ఓ ఓకే మ్యామ్. యూ కెన్ గో నౌ. ఓకే మ్యామ్. బాబోయ్ చంపేసింది. మళ్ళీ వీడా? అదరెట్టేసి ఉండదు వీడికి. కార్తిక్, మిస్టర్ కార్తిక్. మ్యామ్ నాతో ఏమైనా పని ఉందా? ఏంటి నిద్రపోతున్నారా? లేదు మ్యామ్, కళ్ళు మూసుకుని ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ ప్రపోజల్ ఎవరు తయారు చేశారు కార్తిక్? లెట్ మీ సీ. ఇట్స్ మీ ఓన్లీ మ్యామ్. ఇందులో చాలా తప్పులున్నాయి కార్తిక్. మనం ప్రామిస్ చేసింది 60% ఫర్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ 40% ఫర్ కమ్యూనిటీ ఫీచర్స్. ఇందులో 80% రెసిడెన్షియల్ ఏరియాకే పెట్టారు. ఓ, దిస్ ఈస్ వయలేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. హౌ కెన్ యూ బీ సో కేర్లెస్? దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కాంట్రాక్ట్స్. ప్లీజ్ రివైజ్ దిస్. ఎస్ మ్యామ్. ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళండి. అలాగే మ్యామ్. చూసారు కదంతా, ఆట అయిపోయింది. మీ పని మీరు చేసుకోండి. కర్మ. అరే మహేష్ సినిమాకి వెళ్దాం, వస్తావా? సినిమాకా? ఆవిడ చూపిస్తోంది నాకు. ఆఫీస్కి వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్, వచ్చాక లంచ్ తినట్లేదేమో. డిన్నర్కి నన్ను తినేస్తోంది. అయితే రావా? రే, ఆవిడ తిట్టిన ఎపిసోడ్ మొత్తం చూసావా? యా. చూసా కూడా అడుగుతా అంటారా? మౌంటైన్ రెడ్ ఫ్లవర్. మౌంటైన్ రెడ్ సరే సరే, మేము సినిమాకి వెళ్తాం. ఫేస్బుక్లో అప్డేట్స్ పెడతాము, చూసి తరించు. ఓకే, బయలుదేరు. బాయ్. దేవుడా, వీళ్ళకి మాత్రం టికెట్స్ దొరకకుండా చూడు సామే.
మీరు చెప్పినట్టుగా రివైజ్ చేసి ఈమెయిల్ చేశాను మ్యామ్. చూశాను కార్తిక్, లుక్స్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ జాబ్. థ్యాంక్స్. ఇందాక అందరి ముందు కొంచెం కోప్పడ్డాను, ప్లీజ్ డోంట్ మైండ్. అందరి ముందు గట్టిగా తిట్టి ఇప్పుడు మెల్లిగా సారీ చెప్తాను దొంగ మొహంది. దట్స్ ఓకే మ్యామ్. అంటే అందరి ముందు గట్టిగా తిట్టి ఇప్పుడు మెల్లిగా సారీ చెప్తుందని మీరు అనుకోవచ్చు, బట్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. హోప్ యూ అండర్స్టాండ్. యా ఐ అండర్స్టాండ్ మ్యామ్. వన్ మోర్ థింగ్, ఇందాక ఈ వర్క్ ఎవరు చేశారు అని అడిగితే నేనే అని చెప్పారు. లెసన్ నెంబర్ 1, అడిగే వాళ్ళు సీరియస్గా అడిగితే మీరు అని చెప్పకండి. ఓకే మ్యామ్. అడిగే వాళ్ళు అప్రిసియేషన్తో అడిగితే, అంటే కొంచెం నవ్వుతూ అడిగితే మీరని చెప్పండి. ఓకే మ్యామ్. అడిగే వాళ్ళకి ఏ ఎక్స్ప్రెషన్ లేకపోతే అప్పుడు మీ కర్మ అనుకోండి. ఓ ఓకే మ్యామ్. మరి నేను బయలుదేరుతాను. మిమ్మల్ని ఒక్క రోజులోనే చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. రక్తం తాగావే. దట్స్ ఓకే మ్యామ్. లెట్స్ గో ఫర్ డిన్నర్. డిన్నరా? ఇప్పుడా? అంటే రాత్రిపూట తినేదాన్ని డిన్నర్ అంటారు. ఏ రారా? పగలంతా ఇబ్బంది పెట్టి రాత్రి ఆప్యాయంగా డిన్నర్ పిలిస్తే తనలో అపరిచితుడు విక్రమ్ కనిపించాడు భయ్యా. మరి వెళ్ళావా? చిచ్చి, పిలిస్తే మాత్రం సిగ్గులేకుండా వెళ్ళిపోతా? సచ్చిన వాళ్ళను. ఆవేశంగా డైలాగ్ చెప్పావు? గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు నాయన? తెలీదు భయ్యా. డైలాగ్ ఒకటే గట్టిగా చెప్పాలి, యాక్షన్ సటిల్గా చేయాలి. ఆహా. యాదవా. హలో. హాయ్ ప్రియా. బావా, నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ హోమ్. ఓకే బాయ్. బాయ్. మీ ఫోన్ బాగుంది. ఏ మోడల్? ఎక్స్క్యూజ్ మీ? అదే మీ ఫోన్ బాగుంది, కొంచెం ఏ మోడల్లో తెలుసుకుందామని. మీకేం టాపిక్ మాట్లాడాలో తెలియకపోతే ఏదో ఒకటి మాట్లాడేస్తారు కదా. మీకు అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా రాదనుకుంటాను. హే వాట్ ఈస్ టాకింగ్? అసలు కాలేజ్ డేస్లో నా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసా మీకు? ఏంటి మీకే? యా, నా గర్ల్ ఫ్రెండ్ శృతి. మీరు హచ్చాడు చూసారా? అందులో చిన్న పిల్లడు ఉంటాడు, వాడిని ఫాలో అవుతూ బుజ్జి క్యూట్ కుక్క పిల్ల ఉంటుంది. ఆ స్టోరీలో ఆ పిల్లడు మనం, ఆ క్యూట్ కుక్క పిల్ల శృతి. ఓ అవునా? యా. నాకెక్కడో తేడా కొడుతుందే. ఆ పిల్లోడు శృతి, కుక్క పిల్ల మీరు కదా? పంచులతో పంచర్ చేస్తుంది. అయ్యో రామా, నేను చెప్పింది నిజం అండి. అసలు నా లవ్ స్టోరీని త్రివిక్రమ్ గారు సినిమాగా తీస్తే పంచులు ప్రాసులతో పాటు బోల్డ్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి. అసలు నా లవ్ స్టోరీని చూశారు? రెస్టారెంట్ ఇంకా ఎంత దూరం అండి? అదేంటండి అలా అడిగారు? త్రివిక్రమ్ గారికి వినే ఓపిక ఉందేమో కానీ నాకు లేదండి. అది ఆ రైట్లో లైట్లు ఉన్నాయి కదండి, అది అదే అది వచ్చి. కమ్. థ్యాంక్ యూ. ఇది మా ఫేవరెట్ రెస్టారెంట్. నేను శృతి రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. ఇక్కడ ఏం బాగుంటాయి? హోటల్ మేనేజర్ ఎంత క్యూట్గా ఉంటుందో. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? ఉంటే అందమైన అమ్మాయిని అప్రిషియేట్ చేయకూడదా? ఓ, తినడానికి ఏం బాగుంటాయి? మీరు వెజ్జా నాన్ వెజ్జా? మిమ్మల్ని తిన్నాను కదా అని నాన్ వెజిటేరియన్ అనుకోకండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్. పనీర్ ఐటమ్స్ అంటే ఇష్టం. ఓ, పనీర్ ఐటమ్స్. What the hell? I can't believe this. ఏం జరిగింది కార్తిక్? I can't believe this.